ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ఇసుక వాహనాలన్నింటికీ బిల్లులు తప్పనిసరి. గారా బోరవెల్లి పార్లాం ఇసుక రీచ్లను పరిశీలించిన భూగర్భ జల గనుల శాఖ ఉప సంచాలకులు మోహన్ రావు. కార్లను ఢీకొట్టిన లారీ, నర్సన్నపేట జాతీయ రహదారిపై ప్రమాదం. ఎన్నో ఏళ్ల సమస్యకు ముగింపు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో అచ్యుతాపురం వీధిలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. భారత ఉపరాష్ట్రపతిని శ్రీకాకుళంకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల 27న విశాఖలో జరిగే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వస్తున్న నేపథ్యంలో ముందస్తు ఆహ్వానం పలికిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అరసవెల్లి, శ్రీకూర్మం కూడా దర్శించాలని కోరారు. దీనిపై ఉపరాష్ట్రపతి కూడా సానుకూలంగా స్పందించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకట్రావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన దేశభక్తి గీతంతో సభను ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్ఎంఈ సెఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని, తనకు ఇష్టమైన శాఖలో పంచాయతీరాజ్ శాఖ ఒకటని, ప్రజలతో మమేకమై వారికి సేవ చేసే భాగ్యం ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులమైన మాకు మరియు శాఖ పరంగా అన్ని సంక్షేమ పథకాలను సకాలంలో అందించే బాధ్యతలు నిర్వర్తించే ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరిదని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలోనూ కొత్తదనం, నూతన ఆలోచనతో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు పదోన్నతులు లేక ఇబ్బందులు పడ్డారని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించటంలో కృషి చేశారని మరియు తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ అనునిత్యం ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కొరకు వివిధ పథకాలను ప్రజల చెంతకు చేర్చే బాధ్యత గల ఈ పంచాయతీరాజ్ శాఖలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ప్రాముఖ్యతను వివరిస్తూ 77వ రాజ్యాంగ సవరణ, దాని ప్రాముఖ్యత గురించి ఉద్యోగులకు వివరించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామీణ అభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని, స్థానిక స్వపరిపాలనకు ఇది బలమైన పునాది అని అధికారులకు తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో విశేష సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు మరియు మెమోటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, శ్రీకాకుళం, టెక్కలి, పలాస డీడీఓలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ధర్మాన కృష్ణదాసు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా గ్రామ మరియు మండల కమిటీ వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల కేడర్ ఐటీ కార్డుల ధృవీకరణను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందులో ఎటువంటి జాప్యం జరగకుండా నియోజకవర్గ పరిశీలకులు మరియు సమన్వయకర్తలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం కార్యకర్తలు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించి నిర్ణీత గడువులోగా డిజిటల్ వెరిఫికేషన్ ను పూర్తి చేసి పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కేసీహెచ్ గుప్తా, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు బగ్గు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
జలధార జలహారతి పెద్ద ఎత్తున చేపట్టాలని స్పెషల్ కమిషనర్ సాయి ప్రశాంతి స్పష్టం చేశారు. జలధార జలహారతి పెద్ద ఎత్తున చేపట్టాలని ఐఎన్సీఏడీ స్పెషల్ కమిషనర్ సాయి ప్రశాంతి పేర్కొన్నారు. 22A తీసివేత, రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కు, గ్రామీణ పట్టణాలకు భూసేకరణ, జలధార ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్లతో వివిధ శాఖాధిపతులతో గురువారం విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రణాళికకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ వాటిపై తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యాచరణలో భాగంగా పట్టణ స్థానిక సంస్థల్లో ODF+ రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ పునరుద్ధరించాలన్నారు. జలధార జలహారతిపై ప్రజలను చైతన్యవంతులను చేసి విరివిగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, డ్వామా పీడీ లవరాజు, సర్వే అండ్ లాండ్ రికార్డులు ఏడీ జోషుల తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట జాతీయ రహదారిపై కార్లను ఢీకొట్టిన లారీ. నర్సన్నపేట మండలం మడపం వంశధార బ్రిడ్జ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుండి టెక్కల వైపు వెళ్తున్న 2 కార్లను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ఒక కారు డివైడర్ పైకెక్కగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో అచ్యుతాపురం వీధిలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని అచ్యుతాపురం వీధికి చెందిన స్థానికులు తమకు ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. విషయాన్ని సానుకూలంగా స్వీకరించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్యదర్శిని పిలిపించి ఆ ప్రాంతం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాశ్వత పరిష్కారం దిశగా బోరును తవ్వించి మోటార్ ఏర్పాటు చేసి కొలాయిలు ఏర్పాటు చేయించారు. ఈ మేరకు శుక్రవారం ఆ బోరు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ నారాయణ స్కూల్ కోస్టా నందు మ్యాథ్స్ TLM ఆధారిత ఎగ్జిబిషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. శ్రీ నారాయణ స్కూల్ కోస్ట్ నందు నెక్స్ట్ జెన్ థింకర్స్ ఎక్స్పో అనే సైన్స్ మరియు మ్యాథ్స్ TLM ఆధారిత ఎగ్జిబిషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రణస్థలం మండల విద్యాశాఖ అధికారి త్రినాథరావు, విద్యాశాఖ అధికారిణి లావణ్య, తెప్పవలస HM వత్స జయదేవి హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్ నందు 548 ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఉన్న అందరు విద్యార్థులు తమ శక్తి కొలది ప్రాజెక్టులను తయారు చేశారు. ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ అనేక ప్రాజెక్టులను ప్రదర్శించారు. సాధారణంగా సైన్స్, మ్యాథ్స్ ప్రాజెక్టులు మాత్రమే ఉండే ఎగ్జిబిషన్లకు భిన్నంగా ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ కు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ప్రదర్శించడం విశేషం. ప్రీ ప్రైమరీ తరగతులైన నర్సరీ, LKG, UKG విద్యార్థులు కూడా TLM ఆధారిత ఎగ్జిబిట్స్ తయారు చేసి పాల్గొన్నారు. విద్యార్థుల్లోని అంతర్గత ప్రతిభను వెలికితీసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఒక మంచి వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రినాథరావు మాట్లాడుతూ శ్రీ నారాయణ పాఠశాల ఎల్లప్పుడూ సైన్స్ రంగంలో ముందుంటుందని, ప్రతి సంవత్సరం ఉన్నత స్థాయిలో సైన్స్ ప్రాజెక్టులు ఎంపికవడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులతో సంభాషిస్తూ వారి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచిస్తూ మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి కె త్రినాథరావు ప్రారంభించారు. గ్రామ పెద్దలు పిసిని జగన్నాథం నాయుడు, ఎంపీటీసీ అసెన్నాయుడు, అప్పై దొర, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇసుక వాహనాలన్నింటికీ బిల్లులు ఇచ్చి పంపాలని భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు మోహన్ రావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఆయనతో పాటు ఆయా గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులతో ఆయన గారా, బోరవెల్లి, పర్లాం ఇసుక రీచ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి, సాంకేతిక సిబ్బంది, సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు, గారా, జలుమూరు మండలాల పోలీస్ వారికి పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ విషయమై సమాచారం ఇచ్చి గార మండలంలోని గార ఇసుక రీచ్, బోరవెల్లి ఇసుక రీచ్, జలుమూరు మండలంలోని పర్లం సర్బుజ్లి మండలం, పురుషోత్తపురం, ఆమ్దలవలస మండలంలోని కలవరం, దూసి ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇసుక రీచ్లలో నాణ్యమైన ఇసుకను అందుబాటులోకి ఉంచి వినియోగదారులకు సరఫరా చేయాలన్నారు. ఇసుక లోడింగ్ ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇవ్వాలని, వచ్చిన వాహనాలన్నింటికీ బిల్లు తీసి ఇచ్చి పంపాలన్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై వినియోగదారులకు అవగాహన కలిగించాలన్నారు. లారీ డ్రైవర్లకు ఓవర్ లోడింగ్ వేసుకోకూడదని తెలియపరచాలన్నారు. ఇసుక లోడ్ చేస్తున్న తరువాత పట్టా కట్టుకుని వెళ్లాలని డ్రైవర్లకు తెలియపరచాలన్నారు. ఇసుక లోడ్ చేస్తున్న తరువాత బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. మాన్సూరుకు ఇసుక స్టాక్లను వేయాలని ఏజెన్సీ సూపర్వైజర్లకు తెలిపారు. నిబంధనలు అనుసరించి ఇసుక తీసుకెళ్లాలని జిల్లా కమిటీ నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పోలాకి మండలం బబగాం స్వగ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పోలాకి మండలంలోని మబగాం స్వగ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సహానిధికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారికి త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో తాగునీటి సమస్యలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటి సమస్యలు వినతి పత్రాలు పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఇలాంటి ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని పేర్కొంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే తీసుకుంటున్న ఈ చర్యలను అభినందిస్తూ తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ కన్న కలల సాకారం దిశగా గ్రామ సర్వరాజ్య స్థాపనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన ప్రభుత్వం మనదన్నారు. ప్రతి పంచాయతీ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబడాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, విద్య మరియు వైద్య రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఉత్తమ సేవలు అందించిన పంచాయతీ సిబ్బందిని అభినందించి మెమోటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పంచాయతీరాజ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పశు వైద్యానికి, పశు సంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కోన రవికుమార్ స్పష్టం చేశారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలో బోర్జా మండలంలోని కొల్లివలసలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమంలో శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన పశు వైద్య సేవలు అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యమని, అలాంటి సేవలను ప్రజలు చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పశు సంవర్ధకానికి ప్రోత్సాహం, పశుదానాపై సబ్సిడీ పథకం ప్రచారంలో భాగంగా ఆమ్దల్వలస నియోజకవర్గంలో పశు సంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పశుదానా ఉత్పత్తి పథకంపై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, పశుపాలకులు పశుదానా తయారీ మరియు వినియోగంపై వివరాలు అందించారు. ఈ కార్యక్రమంలో మేలు లేగదూడలు ప్రదర్శన శిబిరం పెట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పథకాలపై ఆసక్తి వ్యక్తం చేశారు. పశు సంవర్ధక శాఖ అధికారులు పశువుల ఆరోగ్యం, పోషణ, ఆధునిక పద్ధతులపై సూచనలు అందించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.